హాయ్ అండి, నమస్కారం. నేను మీ జయశ్రీ. పుట్నాల పప్పుతో వెరీ టేస్టీ రెసిపీ అయితే చూపించిపోతున్నాను. పుట్నాల పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను, అది మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చక్కెరని పాకం పట్టాలి. పాకం పట్టిన తర్వాత చూసుకోవాలి తీగ పాకం వచ్చిందా లేదా అని. తీగ పాకం కాకపోయినా కొంచెం ముదురు పాకమైనా పర్లేదు, అంతేనండి. ఇది చూసుకోవాలి ముదురు పాకం వచ్చిందా రాలేదా అని. చూసుకున్న తర్వాత పిండి పోసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదా, బాగా వచ్చింది కదా. అది ఒక ప్లేట్లో తీసుకొని ఆయిల్ అప్లై చేసి దీంట్లో పోసేసుకోవాలన్నమాట. చూసారు కదా, దీంట్లో అయితే పుట్నాల పప్పు కొంచెం చల్లేసుకోవాలి. చల్లేసుకున్న తర్వాత 15 మినిట్స్ అనేది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఎమ్మీగా పుట్నాల పప్పుతో స్వీట్ రెసిపీ అయితే తయారైపోయింది. చూసారు కదా, పుట్నాల పప్పు అనేది దానిపైన చల్లేసుకోవాలన్నమాట. చల్లేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలి ఒక 15 మినిట్స్. 15 మినిట్స్ స్టోర్ చేసుకున్న తర్వాత చూసారు కదా, బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, పుట్నాల పప్పు దానిపైన చల్లుతూ ఉన్నాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి 15 మినిట్స్ తర్వాత చూస్తే ఎమ్మీగా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్